హాస్పిటల్ కారిడార్లలో ఉండే ఆ గంభీరమైన నిశ్శబ్దాన్ని వైద్య పరికరాల చప్పుడు మాత్రమే పలకరిస్తుంటుంది. అక్కడ డాక్టర్ అర్జున్ తన గదిలో రోగుల ఫైల్స్ చూస్తూ నిమగ్నమై ఉన్నాడు. తన యవ్వనమంతా చదువుకు, ప్రాణాలు కాపాడే బాధ్యతకే అంకితం చేసిన అర్జున్ కళ్లలో ఎప్పుడో ఒక రకమైన సీరియస్నెస్ ఉంటుంది. భయంలో ఉన్న ఎందరో రోగులకు అతని ఆ నిశ్చలత్వమే ఒక కొండంత భరోసా ఇస్తుంది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే సాగుతుందనుకున్న అర్జున్ జీవితం మీరా గదిలోకి ప్రవేశించిన క్షణంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. మీరా కేవలం చికిత్స కోసం వచ్చిన పేషెంట్ కాదు, తన నవ్వుతో ఆ గదిలో కొత్త వెలుగును నింపిన ఒక చైతన్యం. అర్జున్ తన ఫైల్స్ నుండి కళ్ళు పైకి ఎత్తి చూసినప్పుడు రోగుల కళ్లలో సాధారణంగా ఉండే ఆందోళన బదులు ఆమె కళ్లల్లో ఒక వింతైన ఉత్సాహం కనిపించింది. రిపోర్ట్స్ వివరిస్తున్న అర్జున్ మాటల కంటే అతని మౌనాన్ని చల్లవడానికి ప్రయత్నిస్తున్న ఆమె చూపులకు అతను మొదటిసారి తడబడ్డాడు. క్రమశిక్షణతో కూడిన అతని హుందాతనం ఆమె సమక్షంలో మెల్లగా కరిగిపోవడం మొదలైంది. ఆమె వెళ్ళిపోయాక కూడా ఆ గదిలో ఆమె జ్ఞాపకం ఒక మధురమైన పరిమళంలా మిగిలిపోయింది. మధ్యాహ్నపు ఎండలో హాస్పిటల్ ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అర్జున్ మనసు తన నియంత్రణ తప్పి గార్డెన్ వైపు అడుగులు వేసింది. అక్కడ ఒక చెట్టు నీడన పుస్తకం చదువుకుంటున్న మీరా దగ్గరకు వెళ్లి స్టెథోస్కోప్ పక్కన పెట్టి ఒక సామాన్యువిలా ఆమె పక్కన కూర్చున్నాడు. తను ఎప్పుడూ ఆపరేషన్ థియేటర్ల మధ్య బతికానని, రక్తాన్ని చూసి కూడా భయపడని తాను ఆమెతో మాట్లాడుతుంటే ఎందుకు వణుకుతున్నానో అర్థం కావడం లేదని ఒప్పుకున్నాడు. జీవితమంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు అర్జున్, ఆ శ్వాసలో ఒక భావం ఉండాలి అని మీరా చెప్పిన మాటలు అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. అప్పుడే కురిసిన అకాల వర్షం వారిని మరింత దగ్గర చేసింది. అందరూ తలదాచుకోవడానికి పరిగెడుతుంటే వీరిద్దరూ మాత్రం ఆ చినుకుల్లో తడవడానికే మొగ్గు చూపారు. మీరా ముఖం మీద పడిన నీటి చుక్కలను తుడవడానికి అర్జున్ వేళ్లు ఆమెను తాకినప్పుడు వారి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది. ఆ వర్షపు హోరులో వారు ఒకరి మనస్సులను మరొకరు హత్తుకున్నారు. అది కేవలం ఒక డాక్టర్ పేషెంట్ కలయిక కాదు, కాలం రాసిన ఒక అద్భుతమైన ప్రేమకథకు నాంది. సాయంత్రం వేళ ఆకాశం ఎరుపు రంగులోకి మారుతుండగా అర్జున్ చేతిలో మీరా డిశ్చార్జ్ రిపోర్ట్సున్నాయి. అవి ఆమె ఆరోగ్యానికి గెలుపు గుర్తులు కాని తన నుండి దూరమవుతున్న వీడ్కోలు పత్రాలు. టెర్రస్ పైన నిలబడి ఉన్న మీరా దగ్గరకు వెళ్లి నిలబడినప్పుడు మాటలు రాక అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. ఆమె తన తలను అతని భుజం మీద వాల్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్చలమైపోయింది. ఆ నిశ్శబ్దంలోనే వారిద్దరూ ఒకరికొకరు ఎన్నో వాగ్దానాలు చేసుకున్నారు. అది కేవలం ఒక వీడ్కోలు కాదు, ఒక శాశ్వత బంధానికి మొదలు.